హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ గా మేమైతే స్కీయింగ్ దగ్గరకు వచ్చేసాము. అసలు చూసారు కదా వచ్చే దారి ఎలా ఉందంటే చంద్రమండలం ఎలా ఉంటుందంటే అలా ఉందన్నమాట. అంత బాగుంది. సో ముందుకి ఇంకా మంచిగా క్యాప్చర్ చేసి మీకైతే చూపిస్తా ఉంటాను. ఎంతకంటే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే చూపిస్తాం, లేదా వీడియో క్యాన్సిల్. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. డే 1 అన్నమాట. యాక్చువల్లీ నిన్నే వచ్చాము, కాకపోతే నిన్న ఎక్కడికి బయటకు వెళ్ళలేదు కదా, నైట్ అయిపోయిందని. సో ఈ రోజు డే 1. ఈ రోజు డే 1లో మేము ఏమేమి చూస్తామో అవి మీకు కూడా చూపిస్తాము. సో స్టే టు ఆన్. మీరు చూస్తున్నారు జర్నీ విత్ జర్మనీ మయూరి యూట్యూబ్ ఛానల్ నుంచి. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే, నా పేరు మయూరి, నేను జర్మనీలో ఉంటాను. జర్మనీ రిలేటెడ్ చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్నో మీకు మొబైల్లో కనిపించట్లేదు కానీ లైట్గా మాత్రము స్నో అయితే పడతానే ఉందండి. అంటే చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట మార్నింగ్. అండ్ ఈరోజు అయితే మేము స్కీయింగ్ రిసార్ట్కి అయితే వెళ్తున్నామండి. మేము ఉండే దగ్గర నుంచి 1.5 అవర్ జర్నీ అనమాట. సో ఆ రిసార్ట్కి వెళ్ళి మేము ఏమేమి చేస్తామనేది ఈ వీడియోలో అయితే నేను క్యాప్చర్ చేస్తాను. ఇక్కడ ఈ ప్లేస్ చూస్తే చంద్రమండలంలో ఉన్నట్టే ఉందండి. చాలా బాగుంది. ఫుల్ వైట్గా ఉంది. మొబైల్లో అక్కడక్కడ ప్యాచెస్ అన్నా కనిపిస్తున్నాయి. రియల్గా అది ఏం కనిపించట్లేదు. ఫుల్ స్నోతో ఫిల్ అయ్యిందనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇది ఒక చిన్న లేక్ లాంటిదండి. ఎప్పుడు వాటర్ ఫ్లోటింగ్ అవుతూనే ఉంటుందంట. అది మొత్తం చూడండి ఎలా ఫ్రీజ్ అయిపోయిందో, మొత్తం గడ్డ కట్టేసింది అనమాట. అంత చలిగా ఉంది ఇక్కడ. వెళ్ళే కొంది రోడ్ అంతా ఇలాగే కనిపిస్తుందండి. ఫుల్ వైట్గా అటు ఇటు చెట్లు చూస్తే ఎలా ఉంది. పైనుంచి మనకి ఎవరో మల్లెపూలు పందిరి వేసినట్టే ఉందన్నమాట. మేమైతే స్కీయింగ్ దగ్గరకు వచ్చేసాము. అసలు చూసారు కదా వచ్చే దారి ఎలా ఉందంటే భూలోకంలో చంద్రమండలం ఎలా ఉంటుందంటే అలా ఉందన్నమాట. అంత బాగుంది. సో ముందుకి ఇంకా మంచిగా క్యాప్చర్ చేసి మీకైతే చూపిస్తా ఉంటాను. ఎంతకంటే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే చూపిస్తాం, లేదా వీడియో క్యాన్సిల్. చాలా మీన్స్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అండ్ కొన్ని కొత్త విషయాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. సో అందుకనే నా బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగుందో. స్కీయింగ్ చేస్తూ ఉన్నారనమాట. సో అక్కడికి వెళ్ళాక కలుద్దాం. ఓకే, ఈలోపు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనము స్కీయింగ్ చేయడానికి టికెట్స్ అయితే తీసుకుందాం పదండి. స్కీయింగ్ చేయడానికి మా దగ్గర టోటలీ 1800 తీసుకున్నారనమాట. 2 చిల్డ్రన్స్కి 2 అడల్ట్స్కి. సో అందులో 400 ఇక్కడ కరెన్సీ అనమాట. ఇక్కడ కరెన్సీలో రిటర్న్ 400 ఇస్తానని చెప్పాడు. మాకు చిన్న కార్డ్స్ ఇచ్చారనమాట. కార్డ్స్ చూపిస్తాను నేను. అండ్ అలాగే ఇక్కడ మనము స్కీయింగ్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ మనకి రెంట్కి ఇస్తారంట. సో ఇట్లా ముందుకి అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పారు. సో ముందు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ ఇక్కడైతే మనకు స్కీయింగ్కి సంబంధించిన అన్ని వస్తువులు దొరికేస్తాయండి. లైక్ షూస్, స్కీయింగ్ బోర్డ్స్ అవన్నీ మనకి ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. సో మన సైజెస్ని బట్టి వాళ్ళు మనకి ఇస్తారు. ఇవి రెంట్ పర్పస్ కోసమేనండి. వినయ్ ఈ షూస్ వేసుకోవడం నిజంగా చాలా కష్టం అనిపించింది. ఒకటి షూ వెయిటే చాలా ఎక్కువగా ఉందన్నమాట. అండ్ చాలా పెద్దగా ఉన్నాయి. దాంతోపాటు అవి పై వరకు ఉండడంతో కాళ్ళు లోపలికి దూర్చడానికి చాలా ఇబ్బందిగా ఉందన్నమాట.
ఫైనల్గా మేమందరం అయితే షూస్ అయితే వేసుకున్నాం. షూ అయితే ఒక్కొక్కటి నియర్లీ 2 kgs అబౌవ్ ఉందన్నమాట. ఫైనల్గా అయితే స్కీయింగ్ చేయడానికి అయితే మేము రెడీ అయిపోయాము. రెడీ అవడానికి మాకు 1/2 hour కన్నా ఎక్కువ టైం పట్టింది. ఈవెన్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నా సరే ఈ షూసే చాలా ఎక్కువ టైం తీసుకున్నాయి అన్నమాట. షూస్ అయితే వేసుకున్నాము. స్కీయింగ్ చేసే దగ్గరికి నడిచి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. స్కీయింగ్ షూ వేసుకొని అసలు అడుగు కూడా ముందుకు వేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అసలు చాలా డిఫికల్ట్గా ఉందన్నమాట. ఒక స్టెప్ కూడా ముందుకు వేయాలంటే షూస్ చాలా వెయిట్ ఎక్కువగా ఉన్నాయి. బట్ చాలా థ్రిల్లింగ్గా చాలా బాగుందన్నమాట. మంచి ఎక్స్పీరియన్స్. అండ్ ఇవన్నీ స్కీస్ అన్నమాట. సో ఇక్కడ ఇలా అవుట్లెట్లో యూజ్ చేసుకున్న వాళ్ళు చేసి పెట్టుకున్నారు కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి. ఇప్పుడు మనం స్కీయింగ్ బూట్స్ ఏదైతే వేసుకున్నామో అవి ఈ స్కీయింగ్స్లో ఫిక్స్ చేయాలన్నమాట. సో దాని మీద కాలు పెట్టి గట్టిగా పుష్ చేస్తే అది క్లిప్ క్లోజ్ అవుతుంది. ఫైనల్గా నా స్కీయింగ్కి నా బూట్స్కి ఫిక్స్ అయితే చేసుకున్నాను. గట్టిగా పుష్ చేయాలి, అది ఫుల్ ఫోర్స్తో చేయాలన్నమాట. మాకు ఈ షూసే చాలా వెయిట్ అనిపించాయి. ఆ వెయిట్తో పాటు మళ్ళీ స్కీయింగ్ బోర్డ్స్ ఏదైతే మేము వేసుకున్నామో అది ఇంకా ఫిక్స్ చేశాక ఇంకా వెయిట్ అనిపించింది అనమాట. అసలు కాలు ఎత్తి పెట్టలేము, ఎందుకంటే అవి వెనకాల ముందు అందరికీ డిస్టర్బెన్స్గా ఉంటాయి అన్నమాట. సో నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఒకటి చేస్తున్నాను. సో మాకైతే స్కీయింగ్ తెలియదు, బట్ ట్రై చేస్తున్నాము. ఇది స్టార్టింగ్లో నేను చెప్పాను కదా కార్డ్ ఇస్తారని, ఆ కార్డ్ ఇదే అనమాట. ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఈజీగా పైకి వెళ్ళిపోవచ్చు అని అనిపిస్తుంది కదా. కాకపోతే నిజంగానండి నేను కూడా ఫస్ట్లో అలాగే అనుకున్నాను అనమాట. 3 to 4 times నేను స్టార్టింగ్లోనే పడిపోయాను. నన్ను ముగ్గురు పట్టుకొని లేపారనమాట. ఎందుకంటే ఆ స్కీయింగ్ బూట్స్ ఏదైతే వేసుకున్నామో ఆ వెయిట్కి మనం పైకి లేవాలన్నా మనం లేవలేమన్నమాట. సో అంత వెయిట్ ఉంటాయి. అండ్ బ్యాలెన్స్ కూడా మనకి ప్రాపర్గా ఉండదు కదా ఆ షూస్ పైన, ఎట్లా లేవాలి ఏంటి అనేసి. బట్ మా చిన్నోడు మా పెద్దోడు అయితే ఇద్దరు వెళ్ళిపోయారు, నేను మాత్రమే పడ్డాను అనమాట. 3 to 4 times పడిన తర్వాత మళ్ళీ ఎలాగో పైకి అయితే వచ్చాను. బట్ పైకి అయితే వచ్చేసాను, పైనుంచి కిందకి ఎలా వెళ్ళాలి అనేది అదొక పెద్ద టాస్క్ అనమాట. సో వెళ్ళాలంటే చాలా భయంగా ఉండేది. మా పిల్లలకి ఎంతో స్కేటింగ్ తెలుసు కాబట్టి వాళ్ళు మేనేజ్ చేసేసుకున్నారు. బట్ నాకు రాదు కాబట్టి పైనుంచి అవి షూస్ అవన్నీ ఓపెన్ చేసేసి మొత్తము ఒక్కొక్క స్టెప్తోని ముందు కిందకి వెళ్ళడం జరిగిందనమాట. నిజంగా మీకు ఎవరికైనా వస్తేనే వెళ్ళండి, లేకపోతే వద్దు. వీళ్ళందరూ చూడండి ఎంత బాగా చేస్తున్నారో. ఇక ఇది 1 వేనేనండి. ఇదైతే బాగా డేంజరస్. మేము వెళ్ళిన 10 minutes కూడా ఉంది. నేనైతే చాలా ఫాస్ట్గా వచ్చిన. 10 minutes ఎక్కడ 1.5 hour ఉన్నాం. కానీ చాలా అంటే కష్టం అనమాట. అది బాగా స్కీయింగ్ బాగా వచ్చిన వాళ్ళు మాత్రమే చేయగలరు. అసలు లైక్ మాటికి లేద్దామన్నా సరే కింద పడుతున్నాం. సో ఆ పైనుంచి కిందకు రావడానికి నాకైతే 1 hour టైం తీసుకుందనమాట. అంత స్లోగా నడుచుకుంటూ వచ్చాను. అండ్ మీలో ఎవరికైనా వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా మీకు తెలిస్తేనే మాత్రమే స్కీయింగ్కి వెళ్ళండి. కాకపోతే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. మనం ఎప్పుడు టీవీలలో అలా చూస్తూ ఉంటాం కదా, కాకపోతే డైరెక్ట్గా ఒకసారి ఫీల్ అవునందుకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. స్కీయింగ్ అనేది నేర్చుకోకుండా వెళ్ళకండి, ఎందుకంటే ఇప్పుడు నేను పలానా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అది పైకి తీసుకెళ్ళేటప్పుడు కొట్టాను, కిందకి వచ్చేటప్పుడు కొట్టాను. మమ్మీ 4 times పడింది. ఇదిగో వీడైతే సిగ్గు లేకుండా 17 times పడ్డాడు. వంట కూడా మళ్ళీ వెళ్తాను అంటున్నాడు. స్కీయింగ్ అయిపోయినాక మేమైతే వెల్వెట్ కాఫీ ఆర్డర్ చేసుకున్నాము తాగడానికి. మోమోస్ కూడా ఇప్పుడే వెళ్ళారు తీసుకురావడానికి. ఫైనల్గా వాళ్ళ థింగ్స్ వాళ్ళకి సబ్మిట్ చేసేసి సో రావాల్సిన అమౌంట్ రిటర్న్ తీసేసుకొని కాఫీ మోమోస్ తినేసి సో బయటకు వచ్చేసామన్నమాట. ఇది ఒక చిన్న పాండ్ లాగా ఉందండి. బట్ దీంట్లో ఉండే ఫుల్ వాటర్ చూడండి, మొత్తము ఐస్ లాగా ఫామ్ అయిపోయింది అనమాట.
హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చుంటది అండ్ మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. విజిట్ చేయండి. స్కీయింగ్ ప్రాపర్ గా వచ్చిన వాళ్ళైతేనే వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దు ప్లీజ్. పక్కన జస్ట్ ఆడుకొని అలా స్నోబాల్ ఏదో చేసుకొని అయితే రండి. ప్లేస్ అయితే చాలా చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది అండ్ రియల్లీ లాట్ ఆఫ్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. బట్ వస్తేనే మాలాగా 36 సార్లు పడకండి. మేమైతే నిజంగా చాలా సార్లు పడి లేసాము. సో ఇదండి ఈ వీడియో అండ్ ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో చాలా నచ్చుంటుంది, చూసాం ఎలా ఉంటుందో అనేసి. సో నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.